నమస్కారం. మీడియా ద్వారా నేను తెలియజేయడం ఏమనగా, మేము 2019లో 9 మంది మేము మా బంధుమిత్రులంతా కలిసి రాజీవ్ కాలనీ పంచాయతీలోని 6/1 6/2 సర్వే నెంబర్లో 50 సెంట్లు మేము కొనుగోలు చేయడం అనేది, ఆ 50 సెంట్లని 2023 అక్టోబర్ నెలలో మేము పూజారి నాగానందయ్య అతనితో జాయింట్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. జేడీ అగ్రిమెంట్ కూడా జరిగింది. జేడీ అగ్రిమెంట్ మేము రెసిడెన్షియల్కి ఇచ్చినాము. ఆ రెసిడెన్షియల్కి ఇచ్చిన తర్వాత అతనికి 36 నెలలు టైం ఇచ్చినాము దాంట్లో జేడీ అగ్రిమెంట్లో. ఆ జేడీ అగ్రిమెంట్ ప్రకారం రెసిడెన్షియల్ కాకుండా అతను మాకు తెలియకుండా ఆహుడా ఆఫీస్లో ఏం మతలబు చేశాడో తెలియదు, 2 ఫ్లోర్ కమర్షియల్గా తెచ్చుకున్నాడు. తర్వాత ఏం చేశాడు, 36 నెలలు టైము ఈ 2026 నవంబర్కి ముగుస్తుంది. కానీ అతను 2025 అక్టోబర్లోనే ఒక ఫ్లోర్ని కంప్లీట్ చేసి ఆ ఫ్లోర్ని ఒక కాలేజీకి ఇవ్వడం జరిగింది. మేము ఆ కాలేజ్ విషయమై ప్రతిసారి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మీరు రెసిడెన్షియల్ బిల్డింగ్లో మీరు కాలేజ్ ఎట్లా నిర్వహిస్తారని చెప్పి మేము అతన్ని క్వశ్చన్ చేయడం అయింది. ఆ క్వశ్చన్ చేసినప్పుడు అతను మా మీదనే కేసులు బనాయించి 3 టౌన్ స్టేషన్లో కేసులు పెట్టినాడు. అది జరిగిన తర్వాత మేము ఆర్ఐ గారికి, ఆహుడా ఆఫీస్కి మరియు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాము. బట్ దాని మీద ఎటువంటి స్పందన రాలేదు మాకు. తర్వాత మేము అంతా చేసినా కూడా ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో 2వ ఫ్లోర్ను కూడా రెడీ చేసి కాలేజ్ వాళ్ళకి రెంట్కి ఇవ్వడానికి రెడీ చేసినాడు. ఈ విషయంపై మేము నిన్న సోమవారం గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది. గ్రీవెన్స్లో ఇచ్చినప్పుడు డిఎస్పీ గారు 3 టౌన్ ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి దాని మీద స్పందించమని చెప్పారు. మేము వెళ్ళిన 3 టౌన్ స్టేషన్కి అటెండ్ అయినాము. ఆహుడాకి నోటీస్ ఇచ్చి ఆహుడా ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఆర్ఐ ఆఫీస్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఇంతకు మునుపు ఆర్ఐ ఆఫీస్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆర్ఐఓ గారు వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి 2 సార్లు తాకీదు ఇచ్చినారు. అయినా కాలేజ్ వాళ్ళలో ఎటువంటి స్పందన లేదు. ఆహుడా ఆఫీస్ వాళ్ళు కూడా ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆ బిల్డింగ్ కంప్లీట్ కాకనే ఇంకా కన్స్ట్రక్షన్ ఉండగానే 1st ఫ్లోర్ కంప్లీట్ చేసి అతను బాటికి ఇచ్చుకోవడము ఎంతవరకు సబబు కాబట్టి ఆహుడా వాళ్ళు వెంటనే తగిన చర్యలు తీసుకొని బిల్డింగ్ ఓసి కాకనే ఇవ్వడానికి అర్హత లేదు కాబట్టి అతను రెంట్కి ఇచ్చుకోవడానికి కానీ దాన్ని ఎటువంటి జరపడానికి కానీ ఇది లేదు. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మీరు ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాము. అట్లే బిల్డర్కి మేము ఇచ్చిన సమయం లోపల కంప్లీట్ చేసి మా షేర్ ఏదైతే ఉందో మా భాగానికి ఏవైతే వస్తాయో మా ప్లాట్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా ఈ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకు థ్యాంక్ యూ. బిల్డరు 6 ఫ్లోర్లు రెడీ చేశాడు. 6 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు 1st ఫ్లోర్ మాత్రమే కంప్లీట్ చేసి అక్షర అనే కాలేజ్ అమ్మాయిల వసతిగృహానికి బాడికి ఇవ్వడం జరిగింది. దీనిలో ఈ జరిగేటప్పుడు పైన వర్క్ జరుగుతూ ఉంది. ఈ వర్క్ జరిగేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినచో అదే కాక అక్కడ పనిచేసే వర్కర్ల వలన అమ్మాయిలకు ఎటువంటి ప్రాణహాని కానీ వేరే అటువంటి ఏమైనా విషయాలు జరిగితే రేపొద్దున ఎవరికైనా ప్రాబ్లం. కాబట్టి మీరు తల్లిదండ్రులు కానీ లేదా అధికారులు కానీ దీనిపైన వెంటనే స్పందించి ఆ కాలేజీకి ఎటువంటి పర్మిషన్స్ కూడా లేవు అక్కడ నిర్వహించడానికి. కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్లో అసలు కాలేజ్ జరపడానికే లేదు. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వాళ్ళు కాలేజ్ హాస్టల్ ఎలా నిర్వహిస్తారని చెప్పి మేము అధికారులకి ప్రతిసారి మేము హెచ్చరించినాము. కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని వెంటనే కాలేజీని ఖాళీ చేయించాలని చెప్పి నేను మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారములు. ఈరోజు మేము ఇక్కడ రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మేము 2023 నవంబర్లో మాకు చెందినటువంటి 42 సెంట్ల జాగాను బిల్డర్ నాగానందయ్య గారికి మేము జాయింట్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆయన అప్పటి నుంచి ఏదో గబగా తొందరగా 6 ఫ్లోర్లు స్లాబ్లు వేసి 1st ఫ్లోర్ను నాదే అని చెప్పేసి ఆయన కాలేజీకి ఇచ్చుకొని నడుపుకుంటున్నాడు. కానీ ఆ బిల్డింగ్ పూర్తి కావాల్సిన టైం 2026 నవంబరు. కానీ పని ఇంతవరకు ఏం చేయలేదు. మా ప్లాట్లు మాకు ఇవ్వకోకుండా అతను దౌర్జన్యంగా దాని కాలేజీకి నిర్మించుకొని బాలికల హాస్టల్కి అక్కడ బాడికి ఇవ్వడం జరిగింది. బాలికలకు ఏదైనా అది ఒక హైవేకి సర్వీస్ రోడ్డుకు ఉంది ఆ ప్రాపర్టీ. అక్కడ బాలికలకు సేఫ్టీ ఏదైనా ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యులు? కాబట్టి ఈ విషయం పైన ఉన్నతాధికారులు, ఆహుడా అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ అందరూ చర్యలు తీసుకొని మాకు ఇచ్చినటువంటి జాయింట్ అగ్రిమెంట్లో ఏముందో ఆ ప్రకారం ఫాలో అయ్యి
మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఫ్లోర్లో అక్షర బాలికల హాస్టల్ నడుపుతున్నారు. అక్కడ పైన వర్కర్స్ కొంతమంది పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ మెటీరియల్ ఏదైనా పొరపాటున బయట బాలికల పైన పడడం కానీ, అక్కడ పనిచేసే వర్కర్స్ అక్కడ ఉండే అమ్మాయిల పైన ఏదైనా ఆఘాతానికి పాల్పడినా కానీ దానికి ఎంతవరకు వస్తుందో ఒకసారి అధికారులు ఆలోచన చేసుకోండి. మీకు అందరికీ దీంట్లో అందరికీ ప్రమాదమే కదా, మనకు చెడ్డ పేరు వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని మీరు తక్షణమే ఆ కాలేజీకి ఇచ్చినటువంటి హాస్టల్ భవనాన్ని ఆ పిల్లల్ని ఖాళీ చేయించి వాళ్ళ సురక్షిత ప్రాంతాల్లో సదుపాయం కల్పించవలసిందిగా మేము కోరుతున్నాం సార్.